విజయ్ రియాక్ట్ అవుతారు సిజేపీ వైపు నుంచి. విజయ్, మీరు సీఎం ప్రతిపాదనతో ఏకీభవిస్తారా? నిజంగా 21 ఏళ్ల అనేటువంటి చట్టసభల్లో ప్రవేశానికి 21 ఏళ్ళు, అసెంబ్లీ కావచ్చు లేక పార్లమెంట్ కావచ్చు, ఇది ఒక ప్రతిపాదన, ఒక ఆలోచన ముఖ్యమంత్రి ప్రజల ముందు ఉంచారు, సభలో చర్చిస్తామని కూడా అంటారు. ఇది ఒక మంచి ఆలోచన అంటారా, లేకపోతే ఇంకా కొంత వేచి చూడాల్సిన సమయం ఉందంటారా? ఏమంటారు? ఇట్స్ అ వెల్కమింగ్ స్టేట్మెంట్. డెఫినెట్లీ మాలాంటి యువతకి ఎంతోమందికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాకు కానీ అవకాశం దొరికితే తప్పకుండా వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయి. మా ఆస్పిరేషన్స్ ఒకలాగా ఉంటాయి. అంత ఎల్డర్లీ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ మాతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో అందుకు డెఫినెట్లీ యూత్ని ఎక్కువ ప్రోత్సహిస్తే, కనీసం ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. బట్ ఆ ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత లేదు మా మేనల్లుడు, మా కొడుకు, మా మేనత్త లేదా అల్లుడు వెళ్తాడు అనుకుంటే మాత్రం అది సెకండరీ ఇష్యూ. అది ఎలాగో ఉంది ఇండియన్ పాలిటిక్స్లో. బట్ దట్ ప్రొవిజన్ ఇస్ మచ్ నీడెడ్. ఓకే, కృషాంక్, మీరు రియాక్ట్ అవ్వాలి. మురళి గారు, మన దేశంలో యంగెస్ట్ ఎంపీ 25 ఇయర్స్కి పుష్పేంద్ర సరోజ్ గారు. వారి ఫాదర్ 5 టైమ్ ఎమ్మెల్యే. మన రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు. వారి ఫాదరు 3 టైమ్ ఎమ్మెల్యే. సో ఇవాళ 25 సంవత్సరాల వారి గురించి మాట్లాడుతున్నాము అని అంటే, రేపు 21 సంవత్సరాలు తీసుకొని వస్తే ఆ 21 సంవత్సరాలకు వచ్చేది ఎవరు అనేది ఆలోచిస్తున్నాం. పొటెన్షియల్, క్వాలిఫికేషన్ గురించి మనం క్వశ్చన్ చేస్తాం. కానీ ఒక యువత ఫస్ట్ అనుకునేది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా బాగా చదువుకున్న వాళ్ళం. నేను ఒక లా గ్రాడ్యుయేట్ని, జర్నలిజంలో PhD చేస్తాను. కృషాంక్ విషయాన్ని తీసుకుంటే మీరు నన్ను ఫస్ట్ 25 నుంచి చూస్తున్నావు. ఇప్పుడు కృషాంక్ విషయాన్ని తీసుకుంటే అవకాశాలు, సరే మీ కుటుంబంలో కొంతమంది రాజకీయాల్లో ఉంటే ఉండొచ్చు కాక, కానీ అవకాశాల విషయాన్ని తీసుకుంటే అందిపుచ్చుకునేటువంటి అవకాశం కొద్దిమందికే ఉంటుంది. ఒకవేళ వారసత్వంగా వస్తే రావచ్చేమో కాక, కానీ అసలు వచ్చేటువంటి యువతకి అక్కడక్కడే హడిల్స్ పెట్టడం కంటే కూడా ఇవన్నీ తెరిచేయాల్సిన అవసరం లేదంటారా? అబ్సల్యూట్లీ. అంటే మురళి గారు, ఒకటి మనం సత్యదూర విషయం కాకుండా గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. గ్రౌండ్లో మన ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మనం చూసుకునేది ఏంది? మనము కులం చూస్తాము, ఈ మధ్య మతము చూస్తాము, ధనము చూస్తాము, ఇవన్నీ కూడా చూస్తాం. ఇది రియాలిటీ. ఖర్చు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు వాస్తవానికి 21 సంవత్సరాలు రాణిగారు అన్నట్టు మొన్న మేము ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. ఒక వ్యక్తి సెక్యూర్గా ఉండేది ఎప్పుడు? తన క్వాలిఫికేషన్తో, తన డిగ్రీతో. ఎందుకంటే ఒక ఎలక్షన్ శాశ్వతం కాదు. మళ్ళీ తర్వాత రేపు ఎలక్షన్ ఒకవేళ పుసుకను ఓడిపోయినా కూడా, ఎందుకంటే అల్టిమేట్గా జనం నిర్ణయం వాళ్ళదే, వాళ్ళు ఓటేసిన తర్వాత. నువ్వు వెనక్కి పోతే నీ డిగ్రీ అన్న ఉండాలి కదా నీ దగ్గర, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంకేదైనా ప్రొఫెషనల్ కోర్సో నీ దగ్గర నంబర్ 1 ఉండాలి. సో సీఎం గారు అదొకటి చూడాలి. దానికంటే ముందు మీరు ఎలక్షన్ రిఫార్మ్స్, ఎలక్షన్ కమిషన్ చెప్తున్న ఏదైతే లిమిట్ ఉన్నదో దాంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు అవుతున్నాయా అది చేయండి. అది చేస్తే నిజంగానే యువతకు పాసిబుల్ ఉంటుంది. మీరు ఆ డోర్ ఓపెన్ చేయండి, ఖచ్చితంగా అందరు వస్తారు ముందుకి. సరే, నిబంధనలకు మేరకు చేస్తున్న మా ఎలక్షన్స్, లేకపోతే డబ్బు ఖర్చు విషయంలో కావచ్చు, లేక మిగతా అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు లేకుండా చేయగలుగుతున్నాము అంటే నిజంగానే లేదు. వాస్తవానికి అది మనం ఒప్పుకు తీరాల్సిన అంశం. కానీ అవేదో ఒక సమస్య ఉందని చెప్పి వచ్చేటువంటి వాళ్ళని కూడా కట్టెలు చేయడం, లేకపోతే వాళ్ళకి ఆ అడ్డుకట్టలు వేయడం అనేది కూడా సమంజసం కాదు కదా. అంటే అది మనం మేబీ ఒక రెవల్యూషన్ లాగా వచ్చేయచ్చు కదా. పిల్లలు ఎందుకు రాకూడదు? మురళి గారు, డెఫినెట్గా రావాలి ఖచ్చితంగా. ఎవ్రీవన్, మనము పాలిటిక్స్ ఇస్ ద మర్కియెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ అనేసి అంటాం, కానీ దాన్ని సాఫ్ చేయడానికి అందరం దిగాల్సిన అవసరం ఉన్నది. కానీ వ్యవస్థలో అందరూ ఉన్నారు. రైట్ ఫ్రమ్ ఒక ప్రోగ్రామ్కి వల్ల మనం ఒక కార్యక్రమం గ్రౌండ్లో ప్రోగ్రామ్ చేస్తుంటాం, జరిగే ఖర్చు తెలుసు. ఒక పండుగ అయినా, ఒక సావైనా, ఒక పెళ్ళైనా, ఏది జరిగినా కూడా రాజకీయ వ్యవస్థలో పొలిటీషియన్ ఇస్ అ ఫ్రీ ATM కార్డ్. నీ దగ్గర డెబిట్ కార్డు, నీకేం బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా పొలిటీషియన్ ఇదే. ఇది వాస్తవం. 5 సంవత్సరాలు రాజకీయం చేయడం వేరే, ఎన్నికలు వచ్చేసరికి పోటీ చేయడం వేరే. సో అలాంటి రాజకీయాలు వాడుకున్నట్టు, మత రాజకీయాలను వాడుకున్నట్టు యూత్ని కూడా అలాగే రాజకీయ పార్టీలు వాడుకుంటారు. ప్రస్తుతం సీఎం గారి ఈ ఆకస్మిక స్టేట్మెంట్, సడన్ గా ఇది వచ్చింది చూడండి, ఇది ఆపర్చునిజంగా చూస్తున్నాం. ఎందుకంటే ఒక మూమెంట్ జరిగింది. రాజకీయంగా మీరు సీఎం గారితో విభేదించవచ్చు, లేకపోతే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక ప్రతిపాదన, ఒక చర్చ, ఒక ఆలోచన ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది. దట్టు కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు కేంద్రమే దిగి రాదు అనేటువంటి ఒక సిచ్యువేషన్కి దిగి రావాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితి క్రియేట్ చేసి యూత్ ఒక వాళ్ళ శక్తిని చూపించారు ప్రపంచానికి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఆలోచన తెర మీదకి వస్తే పొలిటికల్గా దాన్ని ఎందుకు చూడాలి? ఒకటి, నంబర్ 1, వాళ్ళు చేసిన ఉద్యమం డెఫినెట్గా ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా సెల్ఫీ వీడియో పెట్టుకొని సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అవును, ఫస్ట్ టైం ఈ మొత్తం వాళ్ళ టర్మ్లో ఒక విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నో డౌట్ 100% వాళ్ళ ఉద్యమం చాలా ఆ స్పిరిట్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్ అని మనం 100% అనొచ్చు. కానీ వెన్ యూ కమ్ టు పాలిటిక్స్,
మన దేశంలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఓకే, ఆ విషయం వచ్చి గ్రౌండ్ కూడా రియాలిటీకి మాట- దూరంగా మాట- మాత్రం మాట- మీ విషయాలు. నిర్ణయాలు తీసుకోవాలి. రామ్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇది కేవలం రాజకీయం కోసం తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశమా, లేక నిజంగానే యూత్ రావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గిట్ట మనం తీసుకుంటే ఈరోజు యువత వారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా రాజకీయాలు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన రాజ్యాంగం కూడా అందుకని ఇన్నిసార్లు సవరణ చేసుకుంటూ వచ్చినాం. రాజ్యాంగంలో ఉంటున్నటువంటి వెసులుబాటు. దురదృష్టం ఏంటంటే యువత యొక్క వయసు తగ్గించుకుందాము, వాళ్ళ ఆవాజ్ జంతర్ మంతర్ దాకా ఎందుకు ఉండాలి, సభలకు కూడా పోవాలనేటటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. సో అప్పర్ హౌసెస్ అనేటటువంటిది 30 సంవత్సరాలకు ఏదైతే నిర్ణయించబడినాయో అవి 25 సంవత్సరాలకు చేయాలి. అంటే పార్లమెంట్లో రాజ్యసభ, ఇటు కిందికి వస్తే కౌన్సిల్లో, ఏది స్టేట్స్లో. కానీ లోవర్ హౌసెస్ లోక్సభలోనేమో 21 సంవత్సరాలు చేయాలి, ఇటు అసెంబ్లీకి వస్తే 21 చేయాలనేటటువంటి ప్రతిపాదన మనం చేస్తా ఉన్నాం. అయితే రాణి గారు కానీ లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ ఉంటుండొచ్చు. కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్, విద్యార్హత ఎక్కడ లేదండి రాజ్యాంగంలో. వాళ్ళు చదువుకుంటేనే కదా వచ్చేది అంటున్నారు. ఇప్పుడు ఉంటున్నటువంటి పార్లమెంట్ దాంట్లో 10th చేయనటువంటి వాళ్ళు 22% మంది ఎంపీలు ఉన్నారు ఈ పార్లమెంట్లో. విద్యార్హత ఏడుతున్నారు అసలు? రాజ్యాంగంలో విద్యార్హత అడుగుతున్నారా? పోటీ చేయాలంటే విద్యార్హత ఇంత చేయాలనేటటువంటి నియమమే లేనప్పుడు వై దిస్ పాయింట్ ఈస్ బిన్ డిస్కస్ నౌ వెన్ యూత్కి ఏజ్ తగ్గియాలనేటప్పుడు వచ్చినప్పుడు ఇదేంటి అంటే లెట్ us నాట్ గో బయాస్డ్. మనం కొంచెం బోల్డ్గా మన పిల్లలకు అవకాశం ఇవ్వాలి. పక్క దేశంలో ఇప్పుడు ఏంటంటే యూకే లాంటి దేశంలో 18 సంవత్సరాలకే ఎంపీ లెక్క పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఉంది ఆల్రెడీ. సో నువ్వు యూకే సింగపూర్ లాంటి దేశాలు తీసుకో 21 సంవత్సరాలకే. అవన్నీ కూడా కాదు. గ్రేటర్ హైదరాబాద్ ఇంత పెద్దది, దీంట్లో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు అన్నిటికీ మేయర్ లెక్క ఒక యువత 21 సంవత్సరాల వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మాత్రం అర్హత ఉండదు అంటే ఇది ఏం లాజికో నాకైతే అర్థమవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు లోకల్ బాడీస్లో ఉన్నప్పుడు చట్టసభలో ఎందుకు ఉండకూడదు అంటారు. ఓకే, అది మీ ఆర్గ్యుమెంట్. రైట్. రాజకీయ పార్టీలన్నీ వాళ్ళు వారి ఆర్గ్యుమెంట్ ప్లేస్ చేసిన తర్వాత డాక్టర్ ప్రీతి రెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చని కేవలం రాజకీయ కోణంలో చూడాలా, లేక యువత వైపు ఇప్పుడు దేశం చూస్తున్న సందర్భంలో మనం కూడా ఆ అవకాశాన్ని, ఆ సిచ్యువేషన్